హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఎంతో ఇష్టమైన సండే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ ఏం లేగలేదండి, లేచేసరికి 7:30 అలా అయిందనమాట. ఇంకా లేచేసి ఫస్ట్ అయితే నేను డోర్లు లైట్స్ వేస్తాను. లైట్స్ వేసేసిన తర్వాత ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఓపెన్ చేసేసి బ్రష్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత కూర్చొని ఇంకా గోరువెచ్చని వాటర్ ఒక బాటిల్ అయితే తాగేసాను. ఇదిగో చూసారు కదా, మా పిల్లలు అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఇల్లు ఉడుస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మా సర్వెంట్ రాదు కాబట్టి ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇల్లు ఉడిచేసి ఫస్ట్ అయితే బయట బాల్కనీ తుడుస్తున్నాను. ఇంకా తుడిచేసిన తర్వాత ఇంక ఇల్లు తుడుస్తున్నాను అనమాట. ఇంక అంతలో పిల్లలు అయితే లేచారు. ఇంకా చిన్నది లేగడమే ఆలస్యం. ఇంకా ట్యాబ్ చూస్తుంది, ఇంకా పెద్ద పాప ఏమో బ్రష్ చేస్తుంది అనమాట. ఇంకా నాకు ఈ 3 బెడ్రూములు, కిచెన్, హాలు అన్నీ క్లీన్ చేసేసరికి అటు ఇటు 15 to 20 minutes అయితే పట్టిందనమాట. ఇంక ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు అయితే ఒక 2 బెడ్షీట్స్ అయితే ఉతుకుతున్నామండి. ఇంకా ఉతికేసిన తర్వాత ఇది కూడా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారనమాట పిండడానికి. ఎందుకంటే ఇంకా వాషింగ్ మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేస్తున్నారు. నేనైతే ఇంకా పిల్లలిద్దరికి తలస్నానాలు అయితే పోసేసాను. ఇంకా పోసేసిన తర్వాత యాక్చువల్గా ఆ రోజు వడ చేద్దామన్నట్టు అనుకున్నానులే కానీ కుదరలేదు. అందుకనే ఇంకా పాలు వేసేసి ఇంకా పిల్లలకైతే కాన్ఫ్లెక్స్ అయితే వేసి ఇచ్చాను. ఎందుకంటే యాక్చువల్లీ లేచిందే లేటు. ఇంకా వాళ్ళకి తలస్నానాలు అది ఇది పోసి ఇంకా రగ్గులు అవన్నీ ఉతికేసరికి ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి పిల్లలు మాకు పాలలో కాన్ఫ్లెక్స్ వేసి మమ్మీ మేము తినేస్తాము ఒక పూటకి అంటే, సరేలే ఎట్లాగో లేట్ అయిపోయింది కదా లంచ్ ఫాస్ట్గా చేద్దాము అన్నట్టు ఇంకా అవైతే వేసి ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరైతే చదువుకుంటున్నారు. ఇదిగోండి ఈ పప్పు, బొబ్బరి పప్పు నైట్ సాటర్డే నానబెట్టాను కదా, ఇంకా అదే అనమాట. కడిగేసి ఇంకా ఆరబెట్టేశాను. ఇంకా అది ఈవినింగ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే పొట్టుపప్పు ఎప్పుడో తీసుకొచ్చానండి. పొట్టు ఏంటి మినప్పప్పు అనమాట. ఇంకా దాన్ని ఇడ్లీకి నానబెడదామన్నట్టు అనుకుంటున్నాను. ఇంకా అందుకోసమే ఒక 2 గ్లాసులు అయితే పోసేసి కొంచెం మెంతులు వేసేసి ఇదిగో కడిగి అయితే పక్కకు పెట్టిస్తాను. ఎందుకంటే మళ్ళీ పనిలో పడ్డాను అనుకో ఇది మర్చిపోతాను, మళ్ళీ మండేకి ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు ఇంకా వాటిని అయితే కడిగి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ రోజు నేను టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారు. ఇంకా ఇవి కొన్ని గిన్నెలు ఉంటే అయితే కడిగేస్తున్నాను. ఇంకా కడిగేసిన తర్వాత నెక్స్ట్ రైస్ అనమాట. ఇంకా రైస్ కూడా కడిగి పక్కకు పెట్టేసేయాలి. ఇంకా రైస్ కడిగేసిన తర్వాత ఇంకా అందులో మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంక ఈరోజు అయితే పిల్లలు రొయ్యలు అడిగారండి, అందుకోసమే రొయ్యలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా తీసుకొని వచ్చి ఆయన ఒక్కరే క్లీన్ చేస్తున్నారు. ఇవి అంత తొందరగా అయ్యే పని కాదు కాబట్టి ఇంకా నేను కూడా హెల్ప్ చేసేసి ఇద్దరం అయితే క్లీన్ చేస్తాం. ఇది తినడం ఏమో లేగాని ఈ రొయ్యల్ని క్లీన్ చేసేసరికి మా ఇద్దరికైతే తల ప్రాణం తోక్కొచ్చిందండి బాబు. అసలు ఎందుకు తీసుకొచ్చారా అన్నట్టుగా అయిపోయింది నా పని వాటిని. ఎందుకంటే అటు ఇటు 1/2 hour పట్టిందనమాట. ఇదిగోండి ఈ రొయ్యల కర్రీ అయితే మా హస్బెండే చేశారండి. ఇది మసాలా అనమాట. వాటి కోసము వేయించేసుకొని పక్కకు పెట్టుకున్నారు. ఇదిగా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను నేను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గానే చేసేద్దాము అన్నట్టు. టిఫిన్ ఏం చేయలేదు కదా. ఇక్కడ వచ్చేసి బీరకాయ కట్ చేస్తున్నాను. ఎందుకు బీరకాయ కట్ చేస్తున్నానంటే యాక్చువల్గా ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఏకాదశి తిథి ఉందంట. ఇంకా మా హస్బెండ్ నేను రొయ్యలు తినను అనేసరికి ఇంకా ఆయన కోసం అయితే బీరకాయ కట్ చేస్తున్నాను. ఇదిగోండి అది వేయించిన మసాలాలు ఉన్నాయి కదా, వాటిని అయితే పౌడర్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేసారు ఆయన. ఇంకా నేను కూడా బీరకాయ కూరలోకి కావాల్సినవన్నీ బీరకాయ కట్ చేసిన తర్వాత ఇదిగో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియను ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఇక నేను బీరకాయ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. రైస్ అయిపోయింది. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా బీరకాయ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా నా పని నేను, ఇంకా ఆయన పైన ఆయన అనమాట. ఆయన కూడా కర్రీ ఇదిగో రొయ్యలు వేసేసారు. ఈ రొయ్యలు వేసేసిన తర్వాత ఇంకొంచెము కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ ప్యూరీ వేస్తారు. ఆనియన్ కాదులేండి, టమాటా ప్యూరీ వేసేసి ఇంకా ఆయనైతే రొయ్యల కర్రీ చేసేసారు. ఇదిగోండి నా బీరకాయ కర్రీ కూడా అయిపోవడానికి వచ్చేసి ఒకటే బీరకాయ కోసి వండేసాను. బీరకాయ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఓన్లీ పచ్చిమిర్చితోటి. కానీ మా హస్బెండ్ ఓన్లీ బీరకాయ కూరతోటి తిన్న, కొంచెం టమాటా రసం చేయమంటే ఇంకా అందుకోసమే టమాటా రసం కూడా చేస్తున్నాను. ఇదిగోండి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చేశారండి అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటా రసం అనమాట. ఇంక ఈ టమాటా రసం కూడా చేసేసాను. ఇది కూడా అయిపోయింది. ఇంకా వీటన్నిటిని డిష్ అవుట్ చేసేసాను అనమాట. ఇంకా వేరే గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇది వచ్చేసి బీరకాయ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే రొయ్యల కర్రీ. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ మా అందరికి ఇష్టమైన టమాటా చారు. ఇదిగోండి టమాటా చారు కూడా పోపు పెట్టేశాను. ఫైనల్గా టమాటా చారు కూడా అయిపోయింది. ఇంకా టమాటా చారు అయిపోయిన తర్వాత ఇంకా అందరికైతే వడ్డిచ్చేస్తున్నాను. ఫస్ట్ పిల్లలు ఎందుకంటే స్నాక్ కాదులేండి, టిఫిన్ ఎక్కువ తినలేదు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టిచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు టీవీ చూసుకుంటూ పక్కకు కూర్చొని తింటున్నారు సోఫాలో. ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టిచ్చేసాను. నెక్స్ట్ ఆయనకు బీరకాయ కర్రీ వేసేసి ఇంకా ఆయనకు కూడా
పెట్టించేసాను అనమాట. ఇంకా ఆయన ఒక్కరు మాత్రం డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటున్నారు, ఎందుకంటే మేము నాన్ వెజ్ తింటున్నాం కదా అన్నట్టు. ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా పెట్టేసుకొని తినేసాను. ఇంకా మా లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మిగిలినవన్నీ కూడా అన్ని డిష్ అవుట్ చేసేసి మొత్తం సర్దేస్తున్నాను అనమాట. ఇంకా సర్దిన తర్వాత కొన్ని గిన్నెలు ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని మా సర్వెంట్ పండే వస్తుంది అనమాట. ఇంకా ఆమె తోమాల్సిన గిన్నెలన్నీ టబ్బులో వేస్తున్నాను. ఇంకా నాకు కొన్ని మళ్ళీ ఈవినింగ్కి ఉండు రేపు మార్నింగ్ వంటకు కావాల్సిన కొన్ని గిన్నెలు ఉంటాయి అనమాట. ఇంకా ఆ గిన్నెల్ని కొన్నే గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెల్ని మాత్రము నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల తలలో జుట్లు విప్పలేదండి, అప్పటికే లేట్ అయిపోయింది అన్నట్టు ఫాస్ట్గా వంట చేసాం కాబట్టి ఇంకా పిల్లల తలలు అయితే ఇప్పేసిన తర్వాత అవి ఆరిపోయినాయి. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇంక ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి ఇద్దరికైతే జడలు అయితే వేసేసారండి. అసలు సండే అయినా తలస్నానాలు పోసిన రోజైతే వాళ్ళకు మెయిన్ జుట్టు చిక్కు తీసి తలస్నానం పోయడం, మళ్ళీ చిక్కు తీసి జడేయడమే పెద్ద టాస్క్ అనమాట. ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా జడ వేసేసుకొని ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇవి కూడా మధ్యాహ్నమా లంచ్ తర్వాత ఉతికానమాట ఇవి. ఇంకా వాటిని కూడా ఆరేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ కూలర్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అప్పుడే మా పిల్లలకి కూలర్ కావాలంటే ఇంకా అందుకోసమే దాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే బట్టలు ఆరిపోయిన బట్టలు మడత పెట్టేశాను కదా, ఇంకా మడత పెట్టేసిన తర్వాత ఇక వాటిని అయితే కబోర్డ్లలో సర్దిస్తున్నానండి. ఇదే అండి బాబు, సండే అంటే చాలు ఒక దాని తర్వాత ఒకటి పని ఉంటూనే ఉంటుంది. అసలు మండే టు ఫ్రైడే వరకే బెటర్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడైనా కొంచెం మార్నింగే వంట అయిపోయి తర్వాత సర్వెంట్ వచ్చి పని చేసిపోతే కొంచెం రెస్ట్ అయినా దొరుకుతుందిలే, కానీ సాటర్డే సండే అయితే అస్సలు దొరకదు. నెక్స్ట్ అయితే ఇక ఇల్లు అయితే చేస్తున్నారు. ఇల్లు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ రవ్వ మార్నింగ్ ఇడ్లీకి నానబెట్టాను కదా, ఇంకా రవ్వను నేను ఏంటంటే ఒక 2 hours 3 hours ముందే కడిగి పెట్టుకుంటాను. ఇంకా అందుకోసమే కడుగుతున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే పొద్దున బొబ్బరి పప్పు ఉంది కదా, ఆరిపోయింది. ఇంకా అది కూడా గ్రైండ్ చేసేసి పక్కకు పెట్టేసి యాక్చువల్గా బయటికి బయలుదేరామండి మేము. ఈవినింగ్ ఎప్పుడు 4:30కో ఏమో అలా బయటికి వచ్చేసి ఫస్ట్ అయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసి ఇదిగోండి వాషింగ్ మిషన్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా బట్టలు ఉతకడం నా వల్ల మాత్రం అవ్వట్లేదు. అటు ఇటు 3 months నుంచి ఉతుకుతూనే అసలు నా లైఫ్లో బట్టలు అన్ని డేస్ ఉతకడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా మొత్తానికైతే వాషింగ్ మిషన్ బుక్ చేసేసుకొని వచ్చేసాము. శాంసంగ్ది తీసుకున్నామండి, 9 kgs, అరౌండ్ 45 అలా పడింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కనే జూడియో ఉంటే జూడియోకి అయితే వచ్చామండి. మా పెద్ద పాపకు టీ షర్ట్స్ సమ్మర్ వేర్ కావాలి అంటే పక్కనే ఉందన్నమాట బజాజ్ ఎలక్ట్రానిక్స్కి. ఇంకా సర్లే అన్నట్టు అక్కడికైతే వచ్చాము. కలర్ ఇంకా తీసుకున్నాము. తనకి కావాల్సిన టీ షర్ట్స్ ఉన్నాయి, యాక్చువల్గా డైలీ యూజ్ చెప్పులు కావాలంటే ఇంకా అవి కూడా తీసుకొని ఇంకా కొన్ని లిప్ బామ్ ఒకటి, లిప్ గ్లాస్ ఒకటి, ఇంకా అక్కడ కావాల్సిన కొన్ని షాపింగ్ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అయితే బయలుదేరి ఏంటంటే ఇది ఇక్కడ కుండల దగ్గరికి వచ్చామండి. కుండల కంటే ఒక దేవుడిది ప్రమిద కావాలి, దేనికోసం అంటే శివరాత్రి కోసము ప్రమిద తీసుకుందాం అన్నట్టు పెద్ద ప్రమిద. ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి ఇక తీసుకున్నాం. మేము ఎవరం పట్టుకోలేదు రండి, ఓన్లీ మా హస్బెండే పట్టుకున్నారు అది, ఎందుకంటే మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగో స్టీల్ సామాన్ దగ్గరికి వచ్చాము, ఎందుకంటే రాగి పిందె తీసుకుందాం అన్నట్టు వచ్చామండి. యాక్చువల్గా మా ఇంట్లో కూడా రాగి బిందె ఉంటుంది, కానీ అది 10 years అయిందనమాట. ఇక దానికోసమే అది చేంజ్ చేద్దాం అన్నట్టు ఇక్కడికైతే వచ్చాము. ఇక అక్కడికి వచ్చేసి అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు ఆ రోజు ఏంటి పానీపూరి అడిగారు. అక్కడ పానీపూరి దగ్గరికి వెళ్ళి ఆడ కూడా తినేసి ఇక మొత్తానికి ఇంటికి వచ్చి సండే రోజు అట్లా బయటికి వెళ్ళామా అంటే ఖర్చు తప్ప వేరేది ఏముండదండి బాబు. ఇది ఒక కట్టర్ ఒకటి, రాగి బిందె ఒకటి, ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు, అదేవిధంగా కూలర్ది ఉంటుంది కదా ఏంటి గడ్డి, అది కూడా చేంజ్ చేశారనమాట. అవి కూడా కొత్త మార్పించుకొని వచ్చాము. ఇంకా వాటిని ఇంకా వచ్చిన తర్వాత ఇక మా హస్బెండ్ అయితే ఫిట్ చేస్తున్నారండి. అందుకోసం అసలు సాటర్డే సండే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. వెళ్తాము కానీ అట్లనే డబ్బులు కూడా ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే ఇంక పప్పు అయితే గ్రైండ్ చేస్తున్నాను ఇడ్లీకి. ఇంక ఇది బట్టేసి పెట్టిందంటే ఒక పని అయిపోతుందండి. యాక్చువల్గా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. పులుసుతో పురుగు అనుకున్నాను కానీ ఇంకా కబోర్డ్లో పెట్టాను కాబట్టి కొంచెం మంచిగానే పులిసింది. ఇదైతే ఫస్ట్ పట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి గ్యారెల పిండి పోయేటప్పుడు పట్టింది కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దానికి కావాల్సినవన్నీ రెడీ చేసేసి పెట్టుకున్న తర్వాత ఇంకో కర్రీ కూడా వెయిట్ చేసేస్తున్నాను, ఇంకా చారు కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలేమో ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇదిగోండి ఇందులో ఒక కరివేపాకు కొత్తిమీర వేసేసి రెడీ చేసిన తర్వాత తెచ్చిన సరుకులు అన్నీ పాపం మా హస్బెండ్ ఆ డ్రమ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. వీటిని వాటిలో పెట్టేస్తున్నారు. ఇంకా నేనైతే పక్కకి వడలు అయితే వేస్తున్నానండి. ఇంకా వడలు వేసేసిన తర్వాత ఇంకా అందరైతే
డిన్నర్ అయితే చేసేసాము. ఎందుకంటే ఆ రోజు సండే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంది కాబట్టి ఇంకా మ్యాచ్ చూసుకుంటూ ఇంకా నేనైతే ఏం చేస్తున్నానంటే ఇక్కడ చిక్కుడుగా ఒలుస్తున్నాను అనమాట. పాపం నేను ఒక్కదాన్నే ఒలుస్తున్నాను, మార్నింగ్ నుంచి పని ఎక్కువైంది కదా అన్నట్టు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేయడానికి వచ్చారండి. పాపం సాటర్డే సండే మాత్రం తను బాగా హెల్ప్ చేస్తారనమాట పని. ఈ విధంగా నా సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాదులేండి, నైట్ వరకు చాలా బిజీగా గడిచిందనమాట. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.